ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ఏంటంటే బాప్తిస్మము ఏ నామములో పొందాలి అన్న ఈ అంశంలోనే మనము రెండు భాగాలుగా ఇంతకు ముందే మనము కొన్ని విషయాలను నేర్చుకున్నాము. ఈరోజు అందులోని మూడవ భాగాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, దేవుడు ఒక వాగ్దానం ఏం చేశాడు అని మనము ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో మీకు కొత్త పేరు పెడతాను అన్న ఒక వాగ్దానాన్ని దేవుడు చేసినట్టుగా మనకు అనేకమైన లేఖనాలు ఉన్నాయి. మనము గత తరగతులలోనే వాటిని పరిశీలన చేశాము. అయితే ఈ కొత్త పేరు అంటే ఏంటి అన్న విషయంలో చాలా మందికి ఈ విషయం మీద సరైన అవగాహన లేదు. ఏంటి ఇంతకీ కొత్త పేరు? కొత్త పేరు అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే, గుణలక్షణాలు, మహిమ, ఒక యేసుక్రీస్తు వారు ఏ గుణలక్షణాలు అయితే ధరించుకుని ఈ లోకానికి వచ్చారో, ఏ మహిమనైతే ధరించుకుని ఈ లోకానికి వచ్చారో దానినే నామము లేక పేరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ కొత్త పేరు, కొత్త గుణ లక్షణాలు, నూతన పరచబడుతున్న నవీన స్వభావము ఎక్కడ మనం ధరించుకుంటున్నాము, ఎక్కడ ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఏదైతే ఒక మనిషి యొక్క ప్రారంభము ఎక్కడ జరుగుతుంది, ఒక క్రైస్తవుని యొక్క ప్రారంభం ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిస్మం దగ్గర జరుగుతుంది. కాబట్టి బాప్తిస్మంలో మనకు ఆ కొత్త పేరు అనేది పెట్టబడుతుంది, ఆ మహిమ అనేది మనం ధరించుకుంటున్నాము, ఆ గుణ లక్షణాలను ధరించుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించుకోవడం. అంటే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఉన్నాం. అసలు ఈ బాప్తిస్మము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక క్రైస్తవుని జీవితం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే బాప్తిస్మము దగ్గరనే ప్రారంభం అవుతుంది. కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు అనుకుని సంఘములో ఉంటూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని కూడా తెలుసుకుంటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నా కూడా బాప్తిస్మం గనక తీసుకోకుండా ఆ వ్యక్తి గనక చనిపోతే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి క్రైస్తవుడు అనే ఈ పేరు ఎక్కడ పెట్టబడుతుంది అని అంటే, ఇది బాప్తిస్మములో పెట్టబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అసలు బాప్తిస్మం అంటేనే ఏంటి అని అంటే, బాప్తిస్మం అన్న పదానికి ముంచబడుట లేక పాతి పెట్టబడుట లేక సమాధి చేయబడుట అన్న అర్థము మనకు ఈ బాప్తిస్మము అన్న ఈ పదానికి ఉన్న అర్థము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏం జరుగుతుంది ఈ బాప్తిస్మంలో అంటే, యేసుక్రీస్తు యొక్క మరణములోనికి, యేసుక్రీస్తు యొక్క సమాధిలోనికి, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానములోనికి మనము పాలు పొందుతూ ఉన్నాము. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి బాప్తిస్మంలో క్రైస్తవుడు అనే పేరు పెట్టబడుతుంది. క్రైస్తవుడు లేక క్రైస్తవులు అంటేనే అర్థం ఏంటంటే, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు స్వభావాన్ని కలిగిన వారు, క్రీస్తు పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారు అన్న అర్థం. ఇదంతా ఏంటంటే కొత్త పేరు, కొత్త స్వభావము. ఈ కొత్త పేరును ఎక్కడ ధరించుకుంటున్నాము మనము? ఈ కొత్త స్వభావం మనకి ఎక్కడ పెట్టబడుతూ ఉంది, ఎక్కడ మనం దాన్ని ధరించుకుంటున్నాము? ఈ పాత స్వభావాన్ని ఎక్కడ విడిచిపెడుతున్నాము అంటే బాప్తిస్మంలో విడిచిపెడుతూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మంలో మనకు పెట్టబడే ఈ కొత్త పేరు ఎవరు పెడతారు అని అంటే, నేటి కాలంలో కనుక మనం చూస్తే బాప్తిస్మం పెట్టగానే ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో ఆ దైవజనుడు లేక పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆయనకున్న పాత పేరు తీసేసి కొత్త పేరు పెడతాడు అనమాట. ఏంటి ఆ పేరు అంటే, పిలిచే పేరును మారుస్తాడు. అంతకు ముందు ఆయనకి ఏదో వేరే పేరు ఉందనుకోండి, ఏ పేతురు అనో, లేకపోతే ఏ సంసోను అనో, లేకపోతే అబ్రహాము అనో, ఇస్సాకు అనో, ఇలా పేర్లు మారుస్తున్నారు నేటి కాలంలో. పేరు, కొత్త పేరు పెడతాను అన్న మాట ఈ పిలవడానికి పెట్టిన పేరును గురించి చెప్పట్లేదు పరిశుద్ధ గ్రంథం. నీకున్న స్వభావాన్ని మార్చుకోమని చెబుతుంది, నీకున్న క్రియలను మార్చుకోమని చెప్తుంది. అది ఆ పేరు. ఆ పేరు ఎక్కడ మనకు పెట్టబడుతుంది అంటే, ఎవరు ఆ పేరును పెడతారు అంటే దేవుడు ఆ పేరును మనకు పెడతాడు. అదే ఏంటి అంటే, క్రైస్తవుడు అనే పేరును బాప్తిస్మములో మనం పొందుకుంటూ ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడుగా పిలువబడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ కొత్త పేరు పెట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బాప్తిస్మం ద్వారానే ఎవరైనా సరే దేవుని కుటుంబంలో చేర్చబడుతూ ఉన్నారు, క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నారు. కనుక ఈ బాప్తిస్మం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న వారికి ఏం తెలియాలి అంటే,
క్రీస్తును ధరించుకున్నాను, నేను క్రీస్తు స్వభావంలోనికి మార్చబడ్డాను, నా పాత స్వభావాన్ని పాతి పెట్టేశాను, విడిచిపెట్టేశాను, నూతన స్వభావాన్ని నేను ధరించుకున్నాను అన్న విషయము ఎవరికి తెలియాలి అంటే బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన బాప్తిస్మం విషయంలో నేటి కాలంలో ఏం జరుగుతుంది అంటే గలిబిలి గందరగోళ పరిస్థితులు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ఏ నామములో బాప్తిస్మం పొందాలి అనే విషయంలోనే ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. అసలు ఎవరైనా క్రైస్తవుడు అని పిలువబడాలంటే ఒక క్రైస్తవుని జీవితంలో ప్రారంభము ఏదో ఆ బాప్తిస్మము అని ఆ ప్రారంభం విషయంలోనే ఒక సరైన అవగాహన కనుక లేకపోతే ఇక మిగతా క్రైస్తవ జీవితము విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాప్తిస్మమే కదా ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో దాని ప్రకారంగా వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తీసుకున్న బాప్తిస్మం సరైనది కాకపోతే యేసుక్రీస్తు మరణంలోను సమాధిలోను పునరుత్థానంలోను పాలివారే కాని పరిస్థితి ఉంది అన్న విషయం మనకు అర్థమవుతే అప్పుడు జాగ్రత్తగా ఈ బాప్తిస్మాన్ని గురించి మొదట మనం తెలుసుకుని ఆ తర్వాత బాప్తిస్మం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ అంత జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా దానిని విశ్లేషించి దాని గురించి తెలుసుకుని బాప్తిస్మం తీసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు నేటి కాలంలో అంటే చాలా తక్కువ మంది మనకు కనబడతారు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న వారి యొక్క విశిష్టత ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు అని మనం ఆలోచిస్తే వాళ్ళు యెరూషలేము అనే పట్టణమునకు పరలోకపు పట్టణమునకు వస్తున్నారు. వేవేల కొలది దూతల యొద్దకు వస్తున్నారు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము యొద్దకు వస్తూ ఉన్నారు. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వస్తున్నారు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు వీళ్ళందరూ వస్తున్నారు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే ఆయన మనుషులందరూ కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అంటున్నాడంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి అన్నది ఆయన యొక్క కోరికగా కనబడుతుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. కాబట్టి ఎవరైనా సరే రక్షణ లేకపోయినా ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం లేకపోయినా ఇబ్బందికరమైన పరిస్థితులే వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా నశించకూడదు, అందరూ రక్షింపబడాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే అందరూ రక్షింపబడాలి అనే ఆ యొక్క రాకడ అనేది దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఇంకా కొంచెము దాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం. కొంతమంది ఆలస్యం అనుకుంటున్నారు కానీ అది ఎందుకు అనంటే ఎక్కడ ఎవరు కూడా నశించకూడదు అని దేవుడు ఇచ్చయించి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఒక మనిషిని రక్షింపబడాలి అంటే ఏది ప్రాముఖ్యమైనది అనంటే బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. రక్షింపబడడానికి బాప్తిస్మం కాకుండా ఇంకేదైనా వేరే మార్గం ఏమైనా ఉందా, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి పరిస్థితులు ఏవి కూడా లేవు. కేవలం బాప్తిస్మము ద్వారానే తప్ప ఎవరు కూడా రక్షింపబడలేదు అన్న విషయము చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసిస్తే మాత్రము సరిపోతుందా? ఇంకా నేను యేసును ప్రభు అని ఒప్పుకున్నాను కదండి, హృదయంలో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడని కూడా విశ్వసించాను అని అంతవరకే ఊరుకుంటే సరిపోతుందా అంటే అది కూడా సరిపోదు. ఆ ఒప్పుకోలు మరియు ఆ విశ్వసించిన ఆ విశ్వాసము నిన్ను ఎక్కడికి నడిపించాలంటే బాప్తిస్మము యొద్దకు నడిపించాలి. యేసును ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని విశ్వసించి ఊరుకుంటే సరిపోదు. అది బాప్తిస్మం యొద్దకు నిన్ను నడిపిస్తేనే నీవు రక్షణ పొందుతావు. అలా ఆ బాప్తిస్మం యొద్దకు వచ్చిన నీవేం చేయాలంటే వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని తీసుకోవాలి. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే
అపోస్తుల కార్యాలు 16:31-32 వచనాల్లో అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని చెరసాల నాయకుడు అడిగినప్పుడు పౌలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభు అయిన యేసు నామమున విశ్వాసం ఉంచితే రక్షింపబడతారు అని చెబుతున్నాడు. ఈ విశ్వాసం కూడా ఎక్కడికి నడిపించాలంటే బాప్తిస్మము యొద్దకే నడిపించాలి. నేను ప్రభు అయిన యేసు నామాన విశ్వాసం ఉంచాను కదా, ఇంకా నేను పడిపోయాను అనుకుంటే అది కూడా తప్పే, అది కూడా సరిపోదు. అపోస్తల కార్యాలు 16:33 ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆ ఇంటి వారికి పౌలు శీలలు వాక్యాన్ని బోధించారు, ఆ వాక్యాన్ని వాళ్ళు విన్నారు, విన్న వాక్య ప్రకారంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగింది అంటే వారు అక్కడ బాప్తిస్మము పొందారు. కాబట్టి ఎవరైనా సరే మొదట విశ్వాసం వినాలి, వాక్యాన్ని వినాలి, విన్న తర్వాత విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నిన్ను బాప్తిస్మము యుద్ధకు నడిపించాలి. రోమ 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అని తెలియజేస్తున్నాడు. ఎందుకని ఈ విశ్వాసము అనేది వినుట ద్వారా ఎందుకు కలగాలి అనంటే, మొదట వింటేనే ఆ విన్న తర్వాత వచ్చిన విశ్వాసము ద్వారానే ఏం చేయగలుగుతాము మనం అంటే ప్రార్థన చేయగలుగుతాం. రోమపత్రిక 10:14-15 వచనాలు చూస్తే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని రాయబడి ఉన్నది అని చెబుతున్నాడు. అంటే విశ్వాసము రావాలంటే ప్రకటించేవారు మొదట పంపబడాలి. ఆ ప్రకటించేవారు పంపబడిన వారు ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఆ ప్రకటించిన వాక్యము ద్వారా విన్నవారు విశ్వాసాన్ని పొందాలి. పొందిన ఆ విశ్వాసం ఎక్కడికి నడిపించాలంటే బాప్తిస్మం యుద్ధకు నడిపించాలి. ఇది ప్రాసెస్. కాబట్టి క్రీస్తును గూర్చిన మాట వినాలి, క్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి, క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించాలి, విని విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి, మారు మనసు పొందాక పశ్చాత్తాపపడాలి, పశ్చాత్తాపపడిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. అప్పుడు ఒక మనిషి రక్షింపబడినట్టు. ఇవన్నీ జరగాలి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా ఒక మనిషి రక్షణలోనికే రాలేడు అన్న విషయాన్ని గమనించాలి. మొదటి పేతురు పత్రిక 3:20-21 బాప్తిస్మం ఏం చేస్తుందో అన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 3:20-21 వచనంలో, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకొని చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే అంటున్నాడు. అంటే బాప్తిస్మం ఏం చేస్తుంది? ఒక మనిషిని రక్షిస్తుంది. బాప్తిస్మానికి ముందు జరగవలసిన కార్యాలన్నీ జరగాలి. వినాలి, విశ్వసించాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపపడాలి, ఆ తర్వాత బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఒక మనిషి రక్షింపబడతాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 16:15-16 కూడా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. కాబట్టి బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక మనిషిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే రక్షణలోనికి నడిపిస్తుంది, జీవములోనికి నడిపిస్తుంది, వెలుగులోనికి నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించువారమై ఉన్నాం. తీతు పత్రిక 3:4-5 వచనాలు కూడా చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము అని చెప్తుంది బైబిల్. ఏంటి పునఃస్థితి సంబంధమైన స్నానము అనంటే, ఆదాము పాపము చేయక మునుపు ఏ స్వభావాన్నైతే ఏ స్థితినైతే కలిగి ఉన్నాడో ఆ స్థితిని మరలా మనం ఎక్కడ పొందుకుంటూ ఉన్నామంటే
బాప్తిస్మములో పొందుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు కూడా ఈ బాప్తిస్మాన్ని గురించి ఏం చెబుతున్నాడు అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అన్న విషయాన్ని యోహాను సువార్త 3:3 తెలియజేస్తున్నాడు. ఏంటి ఇంతకీ క్రొత్తగా జన్మించడం అంటే? అదే యోహాను సువార్త 3:5 యేసు ఇట్లానే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఏంటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే? నీటిలో నీ పాత జీవితాన్ని పాతి పెట్టేసి నూతన జీవంతో మరలా తిరిగి లేవడాన్నే బాప్తిస్మము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ బాప్తిస్మం అనేది ఒక మనిషిని ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. ఎందుకు మరలా జన్మించాలి? మరలా జన్మించాల్సిన అవసరం ఎందుకుంది అంటే, మన ఆత్మ అనేది పూర్వము అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉంది. చనిపోయిన ఆ ఆత్మను మనం బాప్తిస్మం పొందుట ద్వారా మరలా జీవింపజేస్తూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. బాప్తిస్మం పొందక ముందు ఆత్మ ఎలా ఉంది అంటే చనిపోయిన స్థితిలో ఉంది. దేవునితో సమాధాన స్థితి లేని పరిస్థితిలో ఉంది. మన పాపములు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. పాపం పోవాలంటే మనం బాప్తిస్మం పొందాలి. ఆ పాపము క్షమింపబడితేనే చనిపోయిన మన ఆత్మలు మరలా బ్రతికింపబడతాయి. కాబట్టి ఈ బాప్తిస్మం పొందడం వలన ఏం జరుగుతుంది అంటే, ఎలాంటి మహిమను ఔన్నత్యాన్ని పొందుకుంటున్నాము అంటే, మనము దేవుని కుమారులముగా మార్చబడుతూ ఉన్నాం. దైవ కుమారత్వాన్ని మరలా పొందుకుంటూ ఉన్నాం. యోహాను పత్రిక 1:12-13 తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అంటున్నాడు. రోమపత్రిక 8:14 కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అంటున్నాడు. గలతీ పత్రిక 3:26 కూడా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి ఇలా మనం దేవుని కుమారులం అయ్యామంటే సత్యవాక్యము వలన మరియు సువార్త వలన మనము మరలా జన్మించాము గనుక మనము దేవుని కుమారులముగా మార్చబడుతూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 4:16 కూడా చూస్తే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలేనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు. యాకోబు పత్రిక 1:18 కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సత్యవాక్యము వలన మనలోను తన సంకల్ప ప్రకారము నేను అన్నమాట అక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుని కుమారులముగా మనము మార్చబడుతూ ఉన్నాం. గలతీ పత్రిక 4:6 రోమపత్రిక 8:16-17 ఏం జరుగుతుంది బాప్తిస్మం వలన అంటే, మనము దేవుని కుమారులముగా మార్చబడుతూ ఉన్నాము. దైవ కుమారత్వాన్ని మరలా పొందుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. కాక ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో కృతవాయెను. 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారం. కాబట్టి బాప్తిస్మం పొందిన తర్వాత మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామంటే, మరణములో నుండి జీవములోనికి దాటుతూ ఉన్నాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనము పిలువబడిన వారముగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రిక 2:9-10 ప్రకారం. కాబట్టి బాప్తిస్మం పొందిన వారు ఎలాంటి ఔన్నత్యాన్ని పొందుకుంటూ ఉన్నారంటే, వారు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారుగా మారుతూ ఉన్నారు. దేవునికి సమీపస్తులుగా మారుతూ ఉన్నారు. ఒకే శరీరముగా వాళ్ళు యూదులతోనూ ఇశ్రాయేలీలతోనూ సహపౌరులుగా మార్చబడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనకు ఎఫెసీ పత్రికలో 2:15-19 వరకు మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి బాప్తిస్మం పొందిన వారు ఏమేం పొందుకుంటున్నారంటే, పరలోకములో దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నారు. ప్రభువగు ఆత్మ ద్వారా ఆపోలికగానే మార్చబడుతున్నారు. పరలోక పౌరస్థితిని కలిగిన వారుగా మార్చబడుతున్నారు. తమ జీవాన్ని క్రీస్తుతో కూడా దేవుని యందు దాచుకున్న వారిగా మార్చబడుతున్నారు. పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండు వారుగా ఉంటూ ఉన్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధంగా దేవుని నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతూ ఉన్నారు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారుగా ఉన్నారు. దేవుని కుమారుని రాజ్య నివాసులుగా ఉన్నారు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటున్నారు. ఇంకా అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది బాప్తిస్మం పొందిన వారి యొక్క పరిస్థితి.
కాబట్టి ఇంతటి మహిమకు మనము వారసులము ఎప్పుడు అవుతున్నాము అంటే బాప్తిస్మం పొందినప్పుడు. ఇంత మహిమను మనకిచ్చే బాప్తిస్మం విషయంలో మరి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాప్తిస్మం తీసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది. అపవాది ఏం చేస్తున్నాడంటే బాప్తిస్మాలు అయితే తీసుకోండి కానీ అవి మిమ్మల్ని పరలోకానికి చేర్చకూడదు అన్న ఉద్దేశంతో బాప్తిస్మానికి సంబంధించిన వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే కలిపి చెరిపి పాడు చేస్తూ అనేకులను నాశనానికి తీసుకుని వెళ్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అసలు బాప్తిస్మం ఏ నామములో తీసుకోవాలి అన్న ఆ ప్రశ్నకు మనము సమాధానాన్ని ఈ రోజు వెతికే ప్రయత్నం చేద్దాం. అంటే బైబిల్ గ్రంథము బాప్తిస్మం విషయంలో ఏం చెబుతుంది అంటే ఏ నామములో బాప్తిస్మం పొందమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది అన్న ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులను తన దగ్గరికి పిలిచి ఏం చెబుతున్నాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాటలు మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో కనబడతాయి. కానీ అపోస్తలులు మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చారా ఎక్కడైనా అని మనం ఆలోచిస్తే వారు బాప్తిస్మం ఇచ్చిన కొన్ని సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. మొట్టమొదట పేతురు ప్రసంగం చేసిన తర్వాత ఆయన బాప్తిస్మం పొందమని చెప్తున్నాడు. ఆయన ఏ నామములో బాప్తిస్మం పొందమని చెప్తున్నాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువరము పొందుదురు అంటున్నాడు. అదేంటి యేసుక్రీస్తు ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఏమన్నాడు కదా, పేతురు ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేయలేదా? ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యుద్ధకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏ నామమున పొందారు వీళ్ళు అంటే యేసు నామమున బాప్తిస్మము పొంది ఉండిరి, పొందారు. కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినట్టు ఎక్కడైనా ఒక్క లేఖనమైనా ఉంటే చూపించండి అని సవాల్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి వాళ్ళు ఈ వచనం చదివారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి అన్న ఈ మాట ఎవరు రాస్తూ ఉన్నారు దీన్ని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలులు చెబుతూ ఉన్న మాటలు ఇవి. సమరయ పట్టణంలో ఫిలిప్పు గారు వెళ్ళి అక్కడ వారికి బాప్తిస్మం ఇచ్చిన సందర్భం కనబడుతుంది. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఎవరిచ్చారు ఇక్కడ బాప్తిస్మం అంటే ఫిలిప్పు గారు ఇచ్చారు. ఏ నామంలో ఇచ్చారు? యేసు నామమున బాప్తిస్మాన్ని వీరు పొందారు. అక్కడేమో పేతురు గారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెబుతున్నారు. పౌలు గారు కూడా బాప్తిస్మం ఇచ్చిన ఒక సందర్భం మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందిదిరా అని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తను వెనుకవచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఇక్కడ కూడా ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి అని కనబడుతోంది. అంటే పొందిరి అని ఇక్కడ వ్రాయబడ్డా కూడా పొందలేదా వాళ్ళు అంటే కొంతమంది అలానే మాట్లాడుతున్నారు నేటి కాలంలో. అదేవిధంగా పేతురు గారు ఇంకొక చోట బాప్తిస్మాన్ని గురించి మాట్లాడిన ఆ మాటను కూడా చూస్తే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి అని చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆజ్ఞాపించాడంట, కమాండ్ చేశాడు ఆయన. He commanded them to baptize in the name of Jesus Christ.
కాబట్టి యేసుక్రీస్తు నామమునే ఎందుకు వీళ్ళు బాప్తిజం ఇస్తున్నారు? యేసుక్రీస్తు ఏమో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడు కదా. కొన్ని సంఘానికి పత్రికలు రాస్తూ పౌలు గారు ఏం చెబుతూ ఉన్నారు ఆ విషయాన్ని కూడా చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరగరా అని ఇక్కడ చెబుతున్నారు. అంటే పౌలు గారు కూడా నేను యేసుక్రీస్తు నామంలోనికి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాను అని చెబుతున్నాడు. ఇక్కడ ఆయన కన్ఫర్మ్ చేస్తున్న విషయం. పౌలు గారు కూడా క్రీస్తు యేసులోనికే బాప్తిస్మం పొందాను అంటున్నాడు. పొందిన మనమందరము అంటున్నాడు. అంటే ఆయనను కూడా అందులో కలుపుకొని చెబుతున్న మాట ఇది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని ఇక్కడ కూడా పౌలు గారే గలతీ సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తేమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం పొందండి అని చెప్తే అపోస్తలులేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని చెబుతున్నారు. బాప్తిస్మం పొందారు అని కొంతమంది గురించి రాయబడింది. నేను కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందానని స్వయంగా పౌలు గారే చెబుతున్న ఒక సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంతకీ యేసుక్రీస్తు చెప్పింది చేయాలా లేక అపోస్తలులు చెప్పింది చేయాలా? ఏంటి ఈ విధంగా ఉందేంటి? ఒక చోట ఒక విధంగా ఇంకో చోట ఇంకొక విధంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా వ్రాయబడినట్టుగా కనబడుతున్నాయేంటి వచనాలు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు బోధలో నిలిచి ఉండి యేసుక్రీస్తు చెప్పినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం ఇయ్యమని చెప్పాడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం ఇయ్యడమే సరైనది అని కొంతమంది వాదించేవారు కూడా లేకపోతే. అయితే మనం ఇక్కడ ఆలోచన చేస్తే అపోస్తలులు చెప్పిన మాటలు యేసుక్రీస్తు మాటలు కాదా? ఈ విషయాన్ని మనము గత తరగతిలోనే నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారి మాటలనే అపోస్తలులు చెప్పారా, వాళ్ళు ఏమైనా తమ సొంత మాటలు చెప్పారా అన్న ఆ యొక్క అంశాన్ని మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నాం కనుక అపోస్తలులు ప్రకటించిన ఆ మాటలు ఎవరి మాటలు అని అంటే అవి యేసుక్రీస్తు మాటలే. వారి సొంత మాటలు వాళ్ళేమి చెప్పలేదు. ఎందుకంటే మీరు నా వాటిలోనివి తీసుకుని బోధించుడి అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు చదివితే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెబుతున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించును కనుక ఆయన నన్ను మహిమపరచును అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు కనబడుతుంది. ఇంతకీ అసలు ఈ లేఖనాలు ఎలా కలిగాయి? అపోస్తలు ఏమైనా తమ సొంత మాటలు చెప్పారా అంటే వాళ్ళు తమ సొంత మాటలు ఏం చెప్పలేదు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళ నేరైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు. ఇంకొక విషయాన్ని చూస్తే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అని కూడా పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. 2వ కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే మా చేతను అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే ఇక్కడ వాక్యమేమో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా కలిగింది, దేవుడు నమ్మదగిన వాడు అని చెబుతూ ఉన్నారు. అపోస్తలుడు చెప్పిన వాక్యం కూడా అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు కూడా అవునని చెప్పి వాడై ఉన్నాడు కానీ కాదను వాడై ఉండలేదు అని చెబుతున్నారు. అంటే బైబిల్ గ్రంథములో ఒక చోట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇయ్యుడి అని ఉంది, ఇంకో చోటేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి అని ఉంది. మరి ఎందుకలా ఒక లేఖనానికి ఇంకొక లేఖనం వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడుతుంది? ఎందుకలా ఉంది అన్న ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఈరోజు పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2 చోట్ల కూడా నామములోనికి బాప్తిస్మము ఇయ్యుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈయన కూడా యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము పొందండి అని పేతురు గారు చెప్పారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిరి అని కూడా మనము ఇంతవరకు చాలా లేఖనాలు చూసాం. కాబట్టి ఇక్కడ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురిని గురించి ప్రస్తావిస్తూ కూడా
ఏకవచనమే ప్రయోగించబడింది. నామములోనికి అంటున్నాడు తప్ప నామములలోనికి అని చెప్పట్లేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు నామములోనికి అని వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే అసలు ఈ నామము అంటే ఏంటో మనకు అర్థమైతే అసలు ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అన్న విషయం మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఇంతకు ముందే మనము నేర్చుకున్నాం కనుక అసలు ఈ నామం అంటే ఏంటి అంటే మహిమ లేక స్వభావము లేక గుణలక్షణాలు అన్న విషయము మనము పరిశీలించాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇవ్వి అని చెప్పి వెళ్ళాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలంటే తండ్రి నామం ఏంటి, కుమారుని నామం ఏంటి, పరిశుద్ధాత్ముని నామం ఏంటి అన్న విషయం మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అయితే తండ్రి మహిమ ఏంటి, తండ్రి స్వభావం ఏంటి, తండ్రి గుణ లక్షణాలు ఏంటి, అలాగే కుమారుని మహిమ ఏంటి, కుమారుని నామం ఏంటి, కుమారుని స్వభావం ఏంటి, కుమారుని గుణ లక్షణాలు ఏంటి, అలాగే పరిశుద్ధాత్ముని మహిమ ఏంటి, పరిశుద్ధాత్ముని స్వభావం ఏంటి, పరిశుద్ధాత్ముని గుణ లక్షణాలు ఏంటి, ఈ విషయాలు మొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి అర్థమవుతే అప్పుడు ఏ నామంలో బాప్తిసం పొందాలన్న విషయం అర్థమవుతుంది. అయితే ఎప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది అంటే నామం అంటే ఏంటో తెలిస్తే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి తండ్రి యొక్కయు అంటే తండ్రి నామములోనికి, కుమారుని యొక్కయు అంటే కుమారుని నామంలోనికి, పరిశుద్ధాత్ముని యొక్కయు అంటే పరిశుద్ధాత్ముని నామంలోనికి, అంటే ఆ మహిమను ధరించుకుంటాము అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే నామం అంటేనే మహిమ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక ఆ మహిమలోనికి ఆ మహిమను మనం ధరించుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి నామము అంటే పిలవడానికి పెట్టే పేరు అనుకుంటున్నారు చాలా మంది. కానీ మనకు పెట్టే పేర్లకు ఒక గుణము కానీ, ఒక లక్షణం కానీ, ఒక క్యారెక్టర్ కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నా పేరు శంకర్, నా పేరు ఈ శంకర్ అనే పేరుకి ఏం లక్షణం ఉంది, ఏం గుణం ఉంది, ఏం స్వభావం ఉంది అంటే ఆ పేరు మా తల్లిదండ్రులకు నచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టారు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే జరుగుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం పెట్టే కొన్ని పేర్లకు ఏముంది అంటే ఒక స్వభావం ఉంది, ఒక లక్షణం ఉంది, ఒక గుణం ఉంది కనుకనే ఆ పేర్లు పెట్టబడ్డాయి. దేవుడు గాని, యేసుక్రీస్తు గాని, పరిశుద్ధాత్ముడు గాని కలిగి ఉన్న ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మహిమ ఉంది, ఒక్కొక్క స్వభావం ఉంది, ఒక్కొక్క గుణలక్షణం ఉంది. ఈ లక్షణాన్ని, ఈ స్వభావాన్ని, ఈ మహిమను ఆ పేర్లు, ఆ నామము అనేది సూచిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. క్రీస్తుకు పెట్టబడిన యేసు అనే పేరుకు అర్థం ఏంటి అంటే రక్షకుడు అన్న అర్థం ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు రక్షించేవాడు గనుక, ఆయన రక్షకుడు గనక ఆయనకు యేసు అన్న పేరు పెట్టబడింది. క్రీస్తు అంటే అర్థం ఏంటి అంటే అభిషిక్తుడు అన్న అర్థం ఉంది. కాబట్టి మనం అనుకోకుండా వారు కొంతమంది చేసే పనులను బట్టి కొంతమందికి కొన్ని పేర్లు పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక ఆయన వచ్చేదో వస్తువుని ఎవరు చూడట్లేదు కదా అని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మనము సడన్ గా అది చూస్తే ఏమంటాము, ఏమని పిలుస్తాం ఆయన్ని, ఆయన పేరు మనకు తెలీదు. అప్పుడు ఏమంటామంటే దొంగ 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 అని అరుస్తాం. ఎందుకని దొంగ అని అరుస్తున్నామంటే ఆయన చేసిన ఆ పనిని బట్టి, ఆయన చేసిన ఆ క్రియను బట్టి ఆ వ్యక్తిని మనము దొంగ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఆ చేసిన ఆ పనిని బట్టి, ఆయనకున్న ఆ స్వభావాన్ని బట్టి ఆయనకు ఒక పేరుని మనము పెట్టాం. ఒక్కొక్కసారి ఏమంటామంటే వీడు తిండిపోతురా అంటుంటాం. ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తింటూనే ఉంటారు కొంతమంది. అలాంటి వారిని ఏమంటూ ఉంటాం అంటే తిండిపోతు అంటూ ఉంటాం. అంటే మామూలుగా ఎంత తినాలో అంత తినేవారిని తిండిపోతూ అంటామా అంటే అనం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటారు చూడండి, అలాంటి వారిని ఏమంటామంటే తిండిపోతూ అంటూ ఉంటాం. అలాగని తిండిపోతూ అనేది ఆయనకు వారి తల్లిదండ్రులు పెట్టిన పేరా అంటే కాదు. అలాగే కొంతమంది ఎప్పటికీ పుస్తకాలనే చదువుతూ ఉంటారు. కొంత టైం దొరికింది అంటే ఏదో ఒక పుస్తకాన్ని ముందేసుకుని కూర్చుంటారు. అలాంటి వారిని ఏమంటామంటే పుస్తకాల పురుగురా బాబు వీడు అని కూడా అప్పుడప్పుడు మనం వారికి అంటూ ఉంటాం. ఎందుకంటే వారు ఆ చదివే స్వభావము వాళ్ళకు ఉంది కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి వారికి మనము ఒక పేరును పెడుతూ ఉన్నాం. ఈ విషయాలు మనము ఏదో మనం అనుకున్నది చెప్తే సరిపోతుంది అనుకుంటే బైబిల్లో కూడా నామము, పేరు అన్న ఆ దానిని గురించి అసలు ఏం రాయబడి ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం. నామము అంటే మహిమ లేక గుణలక్షణాలు అని పరిశుద్ధ గ్రంథంకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
మనం కనుక పరిశీలన చేయగలిగితే నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలను మనము జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెద్దలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సినాయి కొండ ఎక్కగా వెళ్ళగా యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే సీనాయి కొండ మీద మేఘంలో యెహోవా దిగి అక్కడ యెహోవా అను నామాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఎవరికి అంటే మోషే గారి. ఏం ప్రకటన చేస్తున్నాడు నామము అనంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని ప్రకటించాడు. అంటే నామాన్ని ప్రకటిస్తున్నాను అనేమో పైన చెప్పాడు, కింద చూస్తేనేమో ఇక్కడ దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు అనేవి మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యెహోవా కనికరము గలవాడు, యెహోవా దయగలవాడు, యెహోవా దీర్ఘశాంతము గలవాడు, యెహోవా విస్తారమైన కృపాసత్యములు గలవాడు అన్న అర్థము ఈ యొక్క లేఖనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే యెహోవాకున్న గుణలక్షణాలు, ఆయన కలిగి ఉన్న స్వభావము, ఆయన కలిగి ఉన్న నామము అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా నిర్గమకాండం 33వ అధ్యాయం 18, 19 వచనాలు కూడా చూస్తే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను అనేను అని ఇక్కడ చూస్తున్నాను. మోషే యెహోవాతో ఏం చూపమన్నాడు అంటే మహిమను చూపమన్నాడు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఆయనకి మహిమను చూపమంటే? యెహోవా ఏం చూపిస్తున్నాడు అంటే నామమును ప్రకటించాను అని చూస్తున్నాం. అంటే మహిమే నామము అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటిది ఆ యెహోవా ప్రకటించిన ఆ నామము లేక ఆ మహిమ అని అంటే మంచితనము, కరుణ, కనికరము అనేది నా నామము, నా మహిమ అని ఇక్కడ యెహోవా మోషేతో చెబుతూ ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా నిర్గమకాండములో 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కూడా మనం చూడగలిగితే మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలెను అని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెను అని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అనేను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపేనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను, నిరంతరము నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని ఇక్కడ చూస్తుంది. ఇక్కడ కూడా నేను ఎవరు పంపారు అని ఒకవేళ ఇశ్రాయేలీలు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మోషేకి ఏం చెబుతున్నాడు అంటే అక్కడ పిలిచే పేరు చెప్పట్లేదు, ఆయనకున్న స్వభావము, ఆయనకున్న క్యారెక్టర్ ని చెబుతున్నాడు. ఏంటది అని అంటే ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెను అంటున్నాడు. ఉండుననువాడు అనేది ఏంటి? అది ఒక లక్షణము, ఒక స్వభావము, ఒక మహిమ. కాబట్టి నామము అంటే మహిమ, గుణలక్షణాలు, స్వభావము, మహిమ అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని గురించి కూడా వ్రాయబడిన ఒక మాట చూస్తే మత్తయి సువార్త 1:21 వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను అని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకని యేసు అన్న పేరు పెట్టబడింది అనంటే యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము అని ఫుట్ నోట్ లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన కలిగి ఉన్న ఒక లక్షణాన్ని బట్టి ఆయనకి పేరు పెట్టబడింది. అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు అంటున్నాడు. అంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి అంటున్నాడు. ఏంటి గుణాతిశయములు? అక్కడ స్టెఫెన్ ఏం ప్రకటించాడు వారి యొద్ద అంటే యేసుక్రీస్తు నామమును ప్రకటించాడు అని ఉంటుంది.
ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? గుణాతిశయములు అంటున్నాడు. అంటే గుణాతిశయములు అన్నా నామం అన్నా ఒకటే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి, మేము వారిని పనికి నియమితుము అని ఇక్కడ చూస్తున్నాం. అంటే పని ఎక్కువైపోయింది, అన్ని పనులు మేమే చేయాలంటే కుదరట్లేదు కనుక ఒక 7 మంచి పేరు పొందిన వారు అంటున్నాడు. మంచి పేరు అంటే పిలిచే మంచి పేరు కాదు, సమాజంలో వారికి ఉన్న మహిమ, వారికి ఉన్న స్వభావము, వారికి ఉన్న గుణలక్షణాలు, మంచి పేరు అన్న మాటతో ఇక్కడ తెలియజేస్తున్నాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 21, 22 వచనాలు కూడా చూస్తే, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వారిన మంచి పేరు పొందిన వాడును ఆయన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఇక్కడ కొర్నేలిని గూర్చి వచ్చిన ఆ దూతలు ఏం చెబుతున్నారంటే, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు అయిన కొర్నేలి అంటున్నారు. అంటే ఈ భయపడేదేంటి? ఒక గుణం. అదేవిధంగా జనులందరి వలన మంచి పేరు పొందడం అనేది అది కూడా ఏంటి? ఒక గుణం. నీతిమంతుడు అనేది కూడా ఏంటంటే ఒక గుణం. కాబట్టి ఈ గుణలక్షణాలే పేరు, నామము, మహిమ అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను యందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలమును చూపుటకును నా నామమును భూలోకమందంతటా ప్రచురపరచుటకును అంటారు. అంటే భూలోకమందంతటా ప్రకటించబడిన నామం ఏంటి? ప్రచురపరచబడిన నామం ఏంటి అంటే దేవుని యొక్క కార్యాలను గురించి ఆ రోజు అక్కడ జరిగిన ఆ 10 సూచక క్రియలు, 10 అద్భుతాలను ప్రపంచం అంతా కూడా వాటిని చెప్పుకొనుచు దేవుడు అంటే ఆయన అని భయపడిన సందర్భాలు, అందరూ కూడా భయాందోళనకు గురైన సందర్భాలు మనకు కనబడతాయి. ఆ విషయం మనకు నిర్గమకాండం 9వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఆ విషయం మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. అంటే పేరు లేక నామము అంటే ఏంటి అంటే మహిమ, స్వభావము, గుణలక్షణాలు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానమైన మహిమ, ముగ్గురు కలిగి ఉన్న నామము కూడా సమానమైన నామము, ముగ్గురు కలిగి ఉన్న నామం కూడా సమానమైన నామము, ముగ్గురు కలిగి ఉన్న గుణలక్షణాలు కూడా ఎలాంటివి అంటే సమానమైన గుణలక్షణాలను ముగ్గురు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఏదైతే దేవుడు అక్కడ దీర్ఘశాంతము, దయ, కనికరము, విస్తారమైన కృపాసత్యములు అన్న ఆ గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణలక్షణాలనే ధరించుకుని ఎవరు వచ్చారు ఈ లోకానికి అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే కనికరము, దయ, దీర్ఘశాంతము మరియు విస్తారమైన కృపాసత్యములు అన్న అవే గుణ లక్షణాలను ధరించుకుని మళ్ళీ ఎవరు వచ్చారు యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత అంటే పరిశుద్ధాత్ముడు వచ్చారు. కాబట్టి ఈ స్వభావము, ఈ మహిమ, ఈ గుణ లక్షణాలే నామము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి తండ్రి కలిగి ఉన్న నామం ఏంటి? యేసుక్రీస్తు కలిగి ఉన్న నామం ఏంటి? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న నామం ఏంటి అంటే ఈ ముగ్గురి నామాన్ని కూడా మనము ధరించుకోవాలంటే ఏ నామములో బాప్తిస్మం పొందితే మనం ఈ నామాన్ని ధరించుకుంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే తండ్రి నామం ఏంటో మనం చూసాము. కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఉండునను వాడు అని యెహోవా, ఇవన్నీ కనికరించు వారినే కనికరించదను అన్న ఈ లక్షణాలన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని కూడా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఏ లక్షణాలైతే గుణ లక్షణాలైతే కలిగి ఉన్నాడో, ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అవన్నీ ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం ప్రకారం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన వారిని అంగీకరింతురు అంటున్నారు.
అంటే ఏదైతే ఆ గుణలక్షణాలు ఆ స్వభావము ఉందో ఆ స్వభావాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక కలెక్టరు ఒక నోటీస్ జారీ చేశాడు అనుకోండి, ఏదో ఒక పని నిమిత్తము ఒక నోటీస్ ని జారీ చేస్తే ఆ నోటీస్ ని తీసుకుని ఎవరు వస్తారు? కలెక్టర్ అయితే రాడు కదా స్వయంగా, ఆయన ఒక బండ్రోతుని పంపిస్తారు. వచ్చిన ఆ బండ్రోతు ఆ లెటర్ ఒకవేళ చదువుకొని వాళ్ళకి ఇవ్వాలనుకోండి, ఆ చదివేటప్పుడు ఏమని చదువుతాడు ఆయన? బండ్రోతునైనా నేను మీకు ఈ నోటీసు ఇస్తున్నాను అని చెప్తాడా? ఈ జిల్లా కలెక్టర్నైనా నేను మీకు ఈ నోటీసుని ఇస్తున్నాను, దీని ప్రకారంగా మీరు నడుచుకోవాలి అని చెప్తాడు. అంటే మాటలేమో కలెక్టర్వి, చెప్తున్నది ఎవరంటే బండ్రోతు. అదే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి యొక్క నామాన్ని, ఆ మహిమను, ఆ స్వభావాన్ని ధరించుకుని వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒక్కొక్కసారి ఏదైనా కొన్ని కంపెనీస్ లో మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఆ కంపెనీలో నిర్ణయాధికారం ఉన్న ఒక వ్యక్తి ఏదో ఒక పెద్ద పని మీద వేరే దేశానికి వెళ్ళాడు అనుకోండి, ఎవరైతే ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారో ఆయనకి పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చి, ఈయనకి నేను చేసే పని ప్రతిదీ కూడా ఆయన చెయ్యొచ్చు అని ఆయనకు ఒక పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చి వెళ్తారు, అంటే అధికారాన్ని ఇచ్చి వెళ్తారు. ఎలాగైతే ఆయన లేని సమయంలో ఈ వ్యక్తి ఏం చేయొచ్చు అంటే ఆయన చేసే ప్రతి పనిని కూడా ఆయన చేయొచ్చు, ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోవచ్చు. అదే విధంగా యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి లోకానికి పంపించాడు, సమస్త అధికారాన్ని ఆయనకి ఇచ్చి పంపించాడు. అందుకనే మత్తయి సువార్తలో ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన తను తానే రిక్తునుగా చేసుకుని లోకానికి వచ్చాడు అన్నమాట మనకు ఫిలిప్పీ పత్రికలో కనబడుతుంది. కాబట్టి ఎందులో సమానము యేసుక్రీస్తు వారు దేవునితో అనంటే, ఏవైతే ఈ యొక్క గుణలక్షణాలు, మహిమ, స్వభావము ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని స్వరూపి అయ్యున్న యేసుక్రీస్తు మహిమ, అలాగే యేసుక్రీస్తు దేవుని తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 2 కొరింథీ 4:4 ప్రకారము దేవుని స్వరూపి అయి ఉన్న యేసుక్రీస్తు అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది. హెబ్రీ పత్రికలోనేమో దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు యేసుక్రీస్తు అని అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరి మహిమలో, ఎవరి నామంలో, ఎవరి స్వభావాన్ని ధరించుకుని, ఎవరి గుణలక్షణాలను ధరించుకుని వచ్చాడు అంటే యేసుక్రీస్తు తండ్రి యొక్క గుణలక్షణాలను ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేపబడిన తర్వాత పరలోకానికి వెళ్ళాక మళ్ళీ ఎవరు వచ్చారు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన ఎవరి నామంలో వచ్చాడు అనంటే నా నామమున తండ్రి పంపబో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు యోహాను సువార్త 16వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను కనబడుతుంది. 15:26, 14:26. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏ గుణలక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, ఏ నామాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అదే మహిమను, అదే గుణలక్షణాలను, అదే నామాన్ని పరిశుద్ధాత్ముడు కూడా ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని మహిమను, దేవుని స్వరూపాన్ని ఎవరిచ్చారు యేసుక్రీస్తు వారికి అనంటే దేవుడే ఇచ్చాడు. కానీ తన్ను మాత్రము ఆయనకి లోపరుచుకోలేదు, సమస్తాన్ని లోపరిచాడు, కానీ తన్ను తప్ప సమస్తాన్ని లోపరిచాడు అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 27-28 వచనాల్లో మనకు కనబడుతుంది ఈ మాట. సమస్తాన్ని క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాడు, కానీ తన్ను తప్ప సమస్తాన్ని లోపరిచాడు అని ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నమాట. కాబట్టి దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తుకు లోపరిచాడు, ఆ తర్వాత తన నామాన్ని కూడా ఆయనకి ఇచ్చాడు, తన మహిమను కూడా ఆయనకి ఇచ్చాడు, తన గుణలక్షణాలను కూడా ఆయనకి ఇచ్చి లోకానికి పంపించాడు. దేవునికి ఉన్న మహిమే యేసుక్రీస్తుకుంది, దేవునికి ఉన్న నామమే యేసుక్రీస్తుకుంది, దేవునికి ఉన్న స్వభావమే యేసుక్రీస్తుకుంది. అదేవిధంగా యేసుక్రీస్తుకున్న మహిమే పరిశుద్ధాత్మునికి ఉంది, యేసుక్రీస్తుకున్న స్వభావమే పరిశుద్ధాత్మునికి ఉంది, యేసుక్రీస్తుకున్న గుణలక్షణాలే పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. కాబట్టి దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తుకి
ఏం చేశాడు? అప్పగించాడు. యోహాను సువార్త 13:3లో తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అని ఇక్కడ చూస్తున్నాం. లూకా సువార్త 10:22లో కూడా సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు, తండ్రి ఎవడో కుమారుడు తప్ప కుమారుని ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పాను అని చూస్తున్నాం. యోహాను సువార్త 17:10లో కూడా నావన్యు నీవి నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రికి కలిగినవన్నీ కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు కలిగినవన్నీ కలిగి ఉన్నారు. కాబట్టి ముగ్గురు కలిగి ఉన్న నామం ఏంటి అనంటే ఒకటే నామాన్ని కలిగి ఉన్నారు. తండ్రి నామములో తండ్రి మహిమలో వచ్చిన యేసుక్రీస్తు ఎవరి మాటలు చెప్పాడంటే తండ్రి మాటలే చెప్పాడు. ఆ విషయాలు కూడా యోహాను సువార్త 7:17-18 వచనాల్లోను, యోహాను సువార్త 8:26 వచనంలోను, యోహాను సువార్త 14:24 వచనంలోను, యోహాను సువార్త 8:38 వచనంలోను, యోహాను సువార్త 12:49-50 వచనాలలోను ఇక్కడ నేను తండ్రి మాటలనే మీకు తెలియజేయుచున్నాను, తండ్రి ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలే మీకు చెబుతున్నాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కాబట్టి తండ్రి నామములో తండ్రి మహిమలో వచ్చిన యేసుక్రీస్తు తండ్రి చెప్పిన ప్రకారం చేస్తున్నాడు, తండ్రి క్రియలనే చేస్తున్నాడు. ఎవరు చూడని దేవుణ్ణి యేసుక్రీస్తు వారు బయలుపరుస్తున్నాడు. ఎలా బయలుపరుస్తున్నాడు అంటే ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో తండ్రి అదే స్వభావంతో యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఆ స్వభావాన్ని కనపరుస్తూ ఆ క్రియలను చేస్తూ ఆ క్రియల ద్వారా తండ్రిని ఈ లోకానికి యేసుక్రీస్తు వారు బయలుపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి మహిమలో తండ్రి నామములో తండ్రి స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు మహిమలో యేసుక్రీస్తు స్వభావాన్ని యేసుక్రీస్తు గుణలక్షణాలను ధరించుకుని పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే తండ్రి కలిగి ఉన్న మహిమ, యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న మహిమ, తండ్రి కలిగి ఉన్న నామము, యేసుక్రీస్తు కలిగి ఉన్న నామము, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న నామము, ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము లేదా గుణలక్షణాలు కూడా ఒక్కటే అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ తండ్రి కలిగి ఉన్న ఆ యొక్క మహిమ వాల్యూ, ఆ మహిమ యొక్క విలువ ఒకవేళ 10 అని మనం అనుకుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న నామం విలువ కూడా మహిమ విలువ కూడా ఎంత, స్వభావం విలువ కూడా ఎంత అవుతుందంటే 10 అవుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న ఆ నామము విలువ, ఆ మహిమ విలువ, ఆ స్వభావం విలువ కూడా ఎంత అవుతుంది? 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు కూడా కలిగి ఉన్న నామము ఒకటే నామము. అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇయ్యమని చెప్పి వెళ్ళిన తర్వాత పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలుల చేత ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు. అయితే ఈ యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకని యేసుక్రీస్తు వారేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏమన్నారు కదా, మరి మీరేంటి ఇలా చెబుతున్నారు అని ఏ ఒక్క అపోస్తలుడైనా పరిశుద్ధాత్మని అడిగారా అంటే ఎవరు కూడా అడగలేదు. ఎందుకని అడగలేదు వాళ్ళు అనంటే వాళ్ళకి అర్థమైంది నామం అంటే ఏంటో, వాళ్ళకి అర్థమైంది మహిమ అంటే ఏంటో, వాళ్ళకి అర్థమైంది ఈ స్వభావము గుణలక్షణాలు అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎదురు ప్రశ్న వేయకుండా యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఎందుకు ఇచ్చారంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇస్తే తండ్రి నామంలో ఇచ్చినట్టే, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇస్తే పరిశుద్ధాత్మని నామంలో కూడా బాప్తిస్మము ఇచ్చినట్టే అన్న విషయం వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళు మరలా ఎదురు ప్రశ్న వేయకుండా అదే నామంలో బాప్తిస్మాన్ని ఇచ్చినట్టుగా అనేకమైన లేఖన సాక్ష్యాలు మనకు కనబడుతుంది. కాబట్టి ఇంత జాగ్రత్తగా మనము ఒక లేఖనాన్ని ఇంకొక లేఖనంతో మనము సరిపోల్చి పరిశీలించి చదివితేనే ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన ఈ బాప్తిస్మము అన్న ఈ విషయంలో మీరు జాగ్రత్త కలిగి నడుచుకొనొచ్చు వాక్య ప్రకారముగా బాప్తిస్మం పొందువారై ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనొచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.